జీవితంలో అనుభవం అనేది ఎదిగిన వయసుని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా కూడా గమ్యాన్ని చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుందని గుర్తుపెట్టుకో. కారణం లేని కోపాలకు, అలాగే అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, అంతేకాని వాదించడంలో కాదు. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని పూర్తిగా చంపేస్తుంది. మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే, ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడుతూ ఉంటారు, కానీ మనకి పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు, కాదంటారా? తాతలు సంపాదించిన ఆస్తులు లేకున్నా, వారసత్వ రాజకీయాలు లేకున్నా, ఆలోచించే శక్తి ఉండి, కష్టపడే తత్వం ఉండి, పని చేసే దమ్ము ఉండి, 10 మందికి సాయం చేసే గుణం ఉంటే ఇక జీవితంలో నిన్ను ఎవరు కూడా ఆపలేరు. ఏదైనా సాధించాలనే తపన మన సామర్థ్య లోపాలను, అలాగే బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా నీకు తోడుగా ఉండదు. నీ శత్రువుల్లో ఎక్కువ శాతం ఒకప్పుడు నీ నుంచి సాయం పొందిన వారే ఎక్కువగా ఉంటారు, కాదంటారా? నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాన్ని చేయలేకపోవచ్చు, కానీ ఎవరి ముందు చెయ్యిని మాత్రం చాచనీయదు. కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా కష్టాల పాలు కాలేయడని మర్చిపోకు. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా వీరిని మాత్రం సహాయం అడగండి. మొదటి వారు శత్రువులు ఎంతటి కష్టం వచ్చినా సరే, శత్రువుల దగ్గర మాత్రం సహాయం అడగండి. ఎందుకంటే శత్రువులు వారు మనల్ని ఎలా నాశనం చెయ్యాలా అని, ఎలా అంతం చెయ్యాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రెండో వారు అహంకారులు, అలాగే పొగరుబోతులు. అహంకారులు పొగరుబోతుల్ని, గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే వారు మన కష్టాన్ని తీర్చకపోగా మరింత హేళనగా చేసి చులకన భావంతో చూస్తారు, నిందిస్తూ నిన్నే తెప్పి పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారిని సహాయం ఎప్పుడు కూడా అడగకూడదు. ఇక మూడో వారు ఈర్ష, ద్వేషం, అసూయ కలిగిన వ్యక్తులు. మనమంటే గిట్టని వారు మనపై ఈర్ష, ద్వేషం, అసూయ నింపుకునే వారిని కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సహాయం చెయ్యమని అడగకూడదు. ఎందుకంటే అలాంటి వారు మన పరిస్థితికి జాలి పడకపోగా ఇంకా నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారితో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఇక చివరివారు తాగుబోతులు, అలాగే తిరుగుబోతులు. తాగుబోతులు నిరంతరం మద్యం సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు. వారి మాటలు ఏమాత్రం కూడా లెక్కలోకి రావు. మద్యంలో చెప్పిన మాటలు వదిలాక ఉండవు. ఎదురుచూపులే మిగులుతాయి తప్ప. సహాయం మాత్రం ఎప్పటికీ అందదు. ఏడవడం తప్పు కాదు. ఆడదాని కన్నీరు చూసి కూడా జాలిపడని ఒక మగవాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా, భర్త అయినా, ఇంకెవరైనా సరే గుర్తుంచుకోండి. మనసు లేని ఒక మగవాడు ఆడదాన్ని ఒక ఆట బొమ్మలా చూస్తాడు. మనసున్న ఒక మగవాడు స్త్రీని ఒక ప్రాణమున్న దేవతలా భావిస్తాడు. ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. నా అంటే స్వార్థం, నాన్న అంటే నిస్వార్థం కాదంటారా? లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత వర్షమంటారు. లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు. ఆ తర్వాత అవి కష్టాలు అంటారు. అర్థమైందనుకుంటా. ఆలయాల్లో భగవంతుడు అడగకుండానే వేలకు వేలు హుండీలో వేసే మనం గుడి బయట బిచ్చగాళ్ళకి రూపాయి వేస్తే ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాము. మీరే ఆలోచించండి. ఏది మనసుకు ప్రశాంతతను ఇస్తుందో నిర్ణయం మీదే. అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచివాడివి, ఆ అప్పు తీర్చమన్నప్పుడు మాత్రం నువ్వు చెడ్డవాడివి అవుతావు. కాదంటారా? డబ్బుల విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగానే ఉండు. ఎందుకంటే డబ్బు మిత్రుడు కంటే కూడా శత్రువుల్ని ఎక్కువగా పెంచుతుంది. అర్థం చేసుకోండి. కాదంటారా? డబ్బుల విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగానే ఉండు. ఎందుకంటే డబ్బు మిత్రుడు కంటే కూడా శత్రువుని ఎక్కువగా పెంచుతుంది. అర్థం చేసుకోండి. గెలవాలంటే నీపై నీకు నమ్మకం ఉండాలి. జీవితంలో ఓర్పు మనిషికి ధైర్యాన్ని కాదు, గెలుస్తాననే నమ్మకాన్ని కూడా ఇస్తుంది. గుర్తుంచుకోండి. ఒకసారి గెలిచి చూడు. అది నువ్వు పడిన ఎన్నో అవమానాలన్నింటికీ కూడా తప్పకుండా సమాధానం చెప్పగలదు. నీపై కోపాన్ని పెంచుకునే వారిని కూడా నువ్వు ప్రేమగా పలకరించు. ఆ పిలుపు వారిలో ఉన్న కోపాన్ని కొంచెమైనా తగ్గిస్తుంది. నీ భుజాలకి, అలాగే నీ కళ్ళకి మాత్రమే తెలుసు నీ కుటుంబ బాధ్యతని నువ్వు ఎంతలా మోస్తున్నావనేది. ధైర్యంగా ఉండండి.